విశ్రుత్, గీతను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మను. సార్ రమ్మన్నారంట. నీ ఫోన్లో ఆటోమేటిక్ వాయిస్ కాల్ రికార్డర్ ఉంది, రైట్? ఉంది సార్. నీ భర్త ఫోన్ దొరికిందా? నీకు ఒకటి ఫోన్ చేశాడన్నావు కదా. అవును సార్. ఒకసారి ఆ వాయిస్ కాల్ ప్లే చేయవా? ఓకే సార్. హలో హలో, ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో? రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏమైంది సార్? ఏం లేదు, ఒక చిన్న క్లూ దొరికింది. లెట్స్ గో విశ్రుత్. హాయ్. హాయ్ గౌతమ్. ల్యాండ్ అమ్ముడిపోయింది. ఇదిగో 5 కోట్లు. నమ్మబుద్ధి కావట్లేదా? గౌతమ్, ఈ డబ్బు ఎక్కడిది? ల్యాండ్ అమ్మేనని చెప్పాను కదా. నిజం చెప్పు గౌతమ్. మా ఇంట్లో డబ్బు దొంగతనం చేసింది నువ్వే కదా? ప్లీజ్ గౌతమ్, ఈ డబ్బు బ్యాగ్ మా నాన్నగారు ఇచ్చింది. నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడకు. దీన్నమ్మ జీవితం. 10 కోట్ల చేతిలో పెట్టుకుని 1000 రూపాయలు బ్యాగ్ కొనడానికి బతికిస్తే ఇలాగే ఉంటుంది. నిజం తెలిసిన నీడ కూడా ప్రమాదమే.
భలే ట్విస్ట్ కదా గౌతమ్. గొంతు మార్చావు కానీ ఊతపదం మార్చలేకపోయావు. అదే హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ అనే క్లూ ద్వారా దొరికిపోయావు మిస్టర్ గౌతమ్. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. హ్మ్? నా హాయ్రా, ఎలా ఉన్నావే? బాగానే ఉన్నాను రా. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావు అన్నా? ఈ మధ్యనేరా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నా? ఇక్కడే ఓ ప్రైవేట్ కాలేజీలో పీఈటీగా చేస్తున్నాను రా. అవునా? నిజానికి నేను ఎందుకు రమ్మన్నానంటే, చెప్పన్నా. ఇంటికి తీసుకుపోదామా? దొంగతనం విషయం పోలీసులకు తెలిస్తే మనలాంటి దొంగల ఇండ్లన్నీ పోలీసులు చెక్ చేస్తారు. అయితే ఇల్లు కూడా సేఫ్ కాదు. ఏం చేద్దాం మరి? నాకు తెలిసిన ఇంకో సీక్రెట్ లొకేషన్ ఉంది పద. ఒక్కరోజు టైం ఇస్తున్నా. ఇది నా నెంబర్. రేపు నేనే నీకు ఫోన్ చేస్తా. గా పైసలు సంచి ఏడుందో ఫోన్లో చెప్పు, లేదంటే నిన్ను నీ పెండ్లాన్ని చంపేస్తా. సమజైందా? ఒక్క దినం టైం. యాద పెట్టుకో.